హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? నేను చాలా బాగున్నాను. దసరా పండగ జరిగిపోయింది కదా పిల్లలు. మరి మీరు దసరా పండగని ఎలా జరుపుకున్నారు? అందరూ సంతోషంగా జరుపుకున్నారా? మరి పండుగ అంటేనే సంబూరాలు, కొత్త వంటకాలు, ఎన్నో నృత్యాలు, చాలా సంతోషంగా జరుపుకుంటాం కదా. మరి ఈ దసరా పండగకి మీరు ఏం పిండి వంటకాలు చేసుకున్నారు పిల్లలు? వెరీ గుడ్, బాగా చెప్పావు సుధా. దసరా పండగకి సుధా వాళ్ళు కారపూస, గారెలు మరియు బొబ్బట్లు చేసుకున్నారు. రవి, మీ ఇంట్లో కూడా పిండి వంటలు చేసుకున్నారా? ఏం పిండి వంటలు చేసుకున్నారు? రవి వాళ్ళ ఇంట్లో అరిసెలు, రవ్వ లడ్డూలు మరియు సున్నుండలు చేసుకున్నారు. ఇవన్నీ మీకెంతో ఇష్టమైన ఆహారం కదూ పిల్లలు. మీకే కాదు పిల్లలు, మాకు కూడా ఆహార పదార్థాలన్నా పిండి వంటలన్నా చాలా ఇష్టం. మరి మనకెంతో ఇష్టమైన ఆహార పదార్థాల గురించి ఈరోజు మనం ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. పాఠ్యాంశంలోకి వెళ్లే ముందు మనం ఆశించిన అభ్యసన అంశాల గురించి తెలుసుకుందాం. మొదటిది, ఆహారం వలన మనకు శక్తి లభిస్తుందని తెలుసుకోగలరు. ఆహారాన్ని అందరూ ఒకేలా స్వీకరించరని అవగాహన చేసుకోగలరు. విద్యార్థులు తాము రోజు తినే ఆహారాన్ని పట్టికలో రాయగలుగుతారు. ఆహారాన్ని తినకుండా బడికి వెళ్ళడం లేదా ఆటలకు వెళ్ళకూడదని అవగాహన చేసుకోగలుగుతారు. మనం తినే ఆహారాన్ని చెట్ల నుండి మరియు జంతువుల నుండి వస్తుందని తెలుపగలరు. ఆహారం యొక్క ఆవశ్యకతను గుర్తించగలుగుతారు. ఆహారం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. సరే పిల్లలు, మరి నేను మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. ఈ చిత్రంలో ఉన్నవి ఏమిటో మీరు ఎక్కడ చూశారో ఒకసారి ఆలోచించి చెప్పండి. ఈ చిత్రాన్ని చూడండి పిల్లలు. ఈ చిత్రంలో కనిపిస్తున్నవి ఏమిటి? వెరీ గుడ్ పిల్లలు, ఈ చిత్రంలో కనిపిస్తున్నవి ఆహార పదార్థాలు కదూ పిల్లలు. మరి ఇటువంటి ఆహార పదార్థాలని మీరు ఎక్కడ చూశారు? ఇటువంటి ఆహారాన్ని మీరు శుభకార్యాలలో లేదా పెళ్లిళ్లలో లేదా పండగలప్పుడు చూసి ఉంటారు. మరి మీరు ఎన్నో పెళ్లిళ్లకు మరియు శుభకార్యాలకు మరియు పండగలు చేసుకొని ఉంటారు కదా. అక్కడ మీరు చూసిన వివిధ రకాల ఆహార పదార్థాలు ఏ ఏ సమయాల్లో తింటారో పట్టికలో రాసి చూపించగలరా పిల్లలు? పిల్లలు, మనమందరం పెళ్లిళ్ళకి వెళ్తుంటాం కదా. మనకు అక్కడ కనిపించే రకరకాల ఆహార పదార్థాలు ఏ ఏ సమయాల్లో తింటామో ఒక పట్టికగా రాయండి. ఈ చిత్రాన్ని చూడండి. సుధా తన పెళ్లికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలను చూసిందో, ఏ ఏ సమయాల్లో అవి తిన్నదో తను పట్టికగా రాసింది. చూడండి, ఉదయం ఇడ్లీలను, పూరీలను, దోశలను, వడలను, ఉప్మాలను, ఇటువంటి ఆహారాన్ని ఉదయం పూట తను వెళ్ళిన పెళ్లిలో చూసిందట. మరియు మధ్యాహ్నం అన్నం, పప్పు, చారు, బిర్యానీ, మటన్ కూర, చికెన్ కూర, అన్నం, పెరుగు, చారు, సాంబారు, అప్పడాలు, పన్నీర్, రైస్, కూరగాయలు మరియు ఐస్ క్రీమ్ వంటి పదార్థాలను తను మధ్యాహ్నం చూసింది. సాయంత్రం బజ్జీలు, బూందీలు, బోండాలు, పానీపూరి మరియు గారెలను సాయంత్రం ఆహార పదార్థాలుగా చూసింది. మరి రాత్రి రొట్టెలు, చపాతీలు, అన్నం, రకరకాల కూరలు, సాంబారు, అన్నం మరియు బిర్యానీని రాత్రిపూట ఆహారంగా తను తీసుకుందని చెప్పింది. మరి పిల్లలు, మీరు ఈ ఆహార పదార్థాలన్నింటి గురించి విన్నారు కదా. మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. ఇటువంటి ఆహార పదార్థాలన్నింటినీ మనం ప్రతిరోజు తింటామా? పెళ్లిలో ఎన్నో రకాల ఆహార పదార్థాలను మనం ప్రతిరోజు తింటామా? తినమా? ఎందువల్ల? వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చెప్పారు. మనం పెళ్లిలో చూసే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రతిరోజు తినము. మరి ఎటువంటి ఆహార పదార్థాలను మనం ప్రతిరోజు తింటాము? ఈ చిత్రాన్ని చూడండి పిల్లలు. ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది? అన్నం, కూర, పచ్చడి ఒక చిత్రంలో కనిపిస్తుంది. మరొక చిత్రంలో చపాతీలో పప్పు, ఆలుగడ్డ కూర కనిపిస్తుంది కదూ. ఇటువంటి ఆహారాన్ని మనం ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటాము. మీరు ప్రతిరోజు ఇంట్లో తినే ఆహారాన్ని
పట్టికలో రాయండి. వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా రాశారు. మరి మీరు రాసిన పట్టికని ఒకసారి చిత్రంలో చూద్దాము. చూడండి పిల్లలు, ఉదయం పూట్ల ఇడ్లీ, దోశ లేదా అన్నం లేదా రొట్టెను ఆహారంగా తీసుకుంటున్నారు. మధ్యాహ్నం అన్నం, పప్పు లేదా అన్నం కూరగాయల కూర లేదా అన్నం, చారు, గుడ్డుని మధ్యాహ్నం ఆహారంగా తీసుకుంటున్నారు. రాత్రి వేళలో రొట్టెలు, చపాతీలు, అన్నాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు కదూ పిల్లలు. అయితే ఈ ఆహారాన్ని మనం ప్రతిరోజు పొద్దున లేదా సాయంత్రం లేదా మధ్యాహ్నం తింటూ ఉంటాము. పిల్లలు, మీ పాఠ్యపుస్తకాన్ని ఒకసారి తెరవండి. పేజీ నంబర్ 59 నుంచి 62 వరకు గల పాఠ్యాంశాన్ని ఒకసారి చదవండి. పిల్లలు, మీరు పాఠ్యాంశాన్ని చదివారు కదా, మరొకసారి ఈ పాఠ్యాంశాన్ని చదవండి. పేజీ నంబర్ 59 నుండి 62 వరకు చదవండి. ఈసారి చదివేటప్పుడు మీకు కొత్తగా అనిపించిన పదాలను లేదా అర్థం కాని పదాలను కింద గీత గీయండి. ఇప్పుడు మీరు గీత గీసిన పదాలను మీ స్నేహితుల ద్వారా కానీ మీ పెద్దల నుండి కానీ అర్థాన్ని తెలుసుకోవడానికి ఒకసారి ప్రయత్నించండి. ఈ పాఠ్యాంశంలోని కొత్త పదాలు: శక్తి, మాంసము మరియు పోషక పదార్థాలు. ఇందులో ఒక్కొక్క కొత్త పదం గురించి మనం తెలుసుకుందాం. చూడండి పిల్లలు, శక్తి. శక్తి అంటే మనం రోజువారీ పనులు చేయడానికి శరీరానికి కావాల్సిన బలం. పిల్లలు, మనం రోజు అనేక రకాల పనులు చేస్తుంటాం కదా, మరి అన్ని పనులు చేయాలంటే బలం కావాలి కదా. మరి ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలు? ఆహారం నుంచి వస్తుంది. మరి మనకి రెండో కొత్త పదం మాంసము. మాంసము అంటే పశువుల నుండి వచ్చే ఒక రకమైన ఆహారం. పశువుల నుండి మనకు 2 రకాల ఆహార పదార్థాలు వస్తాయి. ఒకటి పాలు మరియు మాంసము. అందులో మీరు చిత్రంలో చూస్తున్నారు కదా, మాంసము అంటే ఇలా ఉంటుంది. మరి ఇప్పుడు మూడవ కొత్త పదాన్ని చూద్దాం పిల్లలు. మూడవ కొత్త పదం పోషక పదార్థాలు. ఆహారంలోని శక్తి ఇచ్చే పదార్థాలు. ఇవి మనకు శరీర పెరుగుదలకు, బలంగా ఉండుటకు ఉపయోగపడతాయి. సరే పిల్లలు, ఇప్పుడు ఇందాక మీరు మీ ఇంట్లో ప్రతిరోజు తినే ఆహారాన్ని పట్టికగా రాశారు. మరి మీ స్నేహితుల ఇళ్లలో వారు పొద్దున, మధ్యాహ్నం మరియు రాత్రి ఎటువంటి ఆహారాన్ని తింటారో ఒకసారి వారిని కనుక్కొని పట్టికగా రాయండి. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా తెలివైన వాళ్ళు, చాలా బాగా రాశారు. మరి ఇప్పుడు రవి తన స్నేహితులు ఏమేమి తింటారో, ఎప్పుడప్పుడు ఎలా తింటారో ఒక పట్టికగా రాశారు. చూడండి పిల్లలు, రవి స్నేహితులు రవి, సుధా, వనిత, రాజా, సుజాత, అనిల్. వీరు ఉదయం ఏం తింటున్నారో చూద్దాం. కొంతమంది దోశ, అన్నం, ఇడ్లీలు, రొట్టె మరియు అన్నాన్ని ఉదయం ఆహారంగా తీసుకుంటున్నారు. మరి మధ్యాహ్నం చూడండి పిల్లలు, అన్నం, కూరగాయలు, అన్నం, పప్పు, అన్నం చారు, అన్నం కూర మరియు అన్నం గుడ్డు చారు లేదా అన్నం పప్పుని ఆహారంగా తీసుకుంటున్నారు. మరి రాత్రిపూట చపాతీలు, జొన్న రొట్టెలు, బియ్యపు రొట్టెలు, అన్నాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే పిల్లలు, మీ స్నేహితులు ఏ సమయాల్లో ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటున్నారో మీరు గమనించారు కదా. మరి ఎక్కువ మంది ఏ సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారో ఒకసారి మళ్ళీ ఈ పట్టికను చూసి గుర్తించండి. చూడండి పిల్లలు, ఎక్కువ మంది ఉదయం అన్నాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. కొంతమంది దోశ, ఇడ్లీ, రొట్టెలు వంటివి అల్పాహారంగా తీసుకుంటున్నారు. ఎక్కువ మంది మధ్యాహ్నం అన్నాన్ని ఆహారంగా వివిధ రకాల కూరలతో, పప్పుతో, చారుతో, గుడ్డుతో తీసుకుంటున్నారు. మరి రాత్రి చూడండి పిల్లలు, ఎక్కువ మంది చపాతీలు లేదా రొట్టెలు లేదా అన్నాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. పిల్లలు, మరి మీకు దీని నుంచి ఏమర్థమైంది? ఒక విషయం మీకు అందరికీ అర్థమై ఉండాలి కదా. అందరూ ఆహారాన్ని ఒకే రకంగా స్వీకరించరు. వేరు వ్యక్తులు వేరు రకాలుగా ఆహారాన్ని స్వీకరిస్తారు కదా పిల్లలు. మరి మనం రోజు ఆహారాన్ని ఎందుకు తినాలి పిల్లలు?
ఒకసారి ఆలోచించి చెప్పండి పిల్లలు. ఆహారం మనం ప్రతిరోజు తింటాము. ఎందుకో తెలుసా? ఆహారం నుండి మనకి శక్తి వస్తుంది. శక్తి మనకి ఎందుకు కావాలో తెలుసా పిల్లలు? మనము పొద్దున లేచిన నుండి ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం. నడవడం, పరిగెత్తడం, మాట్లాడడం, చదువుకోవడం, నీళ్లు తేవడం, ఆటలాడుకోవడం, ఇటువంటి ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాం. ఈ పనులన్నీ చేయాలంటే శరీరానికి ఎంతో శక్తి కావాలి. మరి అంత శక్తి కావాలంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలు? మనం ఆహారం తింటేనే మనకు శక్తి వస్తుంది. అందువలన మనం ప్రతిరోజు మరియు ప్రతి పూట ఆహారాన్ని తినాలి కదూ పిల్లలు. మీరు తింటారు కదా? మీరు చాలా మంచి పిల్లలు. నాకు తెలుసు మీరు ప్రతి పూట ఆహారాన్ని తింటారు. మరి మీలో కొంతమంది పిల్లలు ఉదయము స్కూల్కి వచ్చేటప్పుడు ఆహారాన్ని తినకుండా వస్తారు. పిల్లలు మీలో ఎవరైనా ఎప్పుడైనా ఉదయం తినకుండా బడికి వచ్చారా? అప్పుడు మీకు శరీరంలో ఏమనిపిస్తుంది చెప్పండి పిల్లలు. పిల్లలు మీరు ఉదయం తినకుండా బడికి వచ్చినప్పుడు నీరసంగాను, తల తిరుగుతున్నట్లుగాను, కళ్ళు తిరుగుతున్నట్టుగాను, చదువుపై శ్రద్ధ లేకుండా ఉన్నట్టుగాను ఉంటుంది కదూ. ఆటలాడుకోలేరు కదూ. మరి దీనికి కారణం ఏమిటో మీకు తెలుసుకోవాలనుందా? వెరీ గుడ్, మీరు చాలా మంచి పిల్లలు. దీనికి కారణము ఏమిటో తెలుసా? అన్నము తినకుండా బడికి రావడమే. అన్నం తినకపోవడం వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతుంది. శక్తి తగ్గిపోవడం వల్ల మనం ఏం పని చేయాలన్నా మన శరీరానికి చేత కాదు. దీనివల్ల చదువుపై శ్రద్ధ తగ్గిపోవడం, తల తిరగడం లేదా కళ్ళు తిరిగి కింద పడిపోవడం లాంటి అంశాలు జరుగుతూ ఉంటాయి కదా పిల్లలు. ఇక మీదట మీరెప్పుడు పొద్దున పూట ఆహారాన్ని తినకుండా బడికి రాకండి. మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా పిల్లలు? ఒకసారి ఆలోచించి చెప్పండి. ఎక్కడి నుంచి వస్తుంది మనం తినే ఆహారం? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు పిల్లలు. మీరు చాలా తెలివైన వాళ్ళు. మనం తినే ఆహారం మొక్కల నుండి, జంతువుల నుండి వస్తుంది. మరి మొక్కల నుండి ఎటువంటి ఆహారం వస్తుందో మీకు తెలుసా? మొక్కల నుండి పండ్లు వస్తాయి, కూరగాయలు వస్తాయి, పూలు వస్తాయి కదా పిల్లలు. మనం పండ్లని తింటాము, కూరగాయలని తింటాము. మరి మీకు తెలియని విషయం మరొకటి చెప్పనా? మనం కొన్ని రకాల పూలను కూడా తింటాము. మీకు ఆశ్చర్యం వేస్తుంది కదూ. పూలని ఎలా తింటాం టీచర్ అనుకుంటున్నారు కదూ. కరెక్టే పిల్లలు, పూలను కూడా మనం తింటాము. కానీ అవి కొన్ని రకాల పూలనే తింటాము. నేను చెప్పనా? మీకు తెలుసుకోవాలంది కాదు అవి ఏం పూలో నేను చెప్తాను. అరటి పూలను కొంతమంది కూరగా వండుకొని తింటారు. మరియు మీకు అందరికీ తెలిసిన పువ్వే, కానీ అది పువ్వు అని తెలియదు. గోబీ పువ్వు, ఇది ఒక రకమైన పువ్వే, కానీ దీన్ని మనం కూరగాయగా వండుకొని తింటాము. మరి జంతువుల నుండి కూడా ఆహారం వస్తుందని తెలుసుకున్నాం కదా. మరి జంతువుల నుండి ఏ రకమైన ఆహారం వస్తుందో చెప్పనా పిల్లలు? జంతువుల నుండి మనం తాగే పాలు మరియు రోజు మనం తినే గుడ్లు మరియు మాంసము ఆహారంగా వస్తాయి. పిల్లలు నాతో పాటు మళ్ళీ చెప్పండి. పశువుల నుండి మనకి పాలు, గుడ్లు, వెరీ గుడ్, మరియు మాంసము ఆహారంగా వస్తుంది. సరే పిల్లలు, మరి నేను మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. ఆ చిత్రంలో ఉన్నది ఏమిటో గుర్తించండి. వెరీ గుడ్, మీరంతా తెలివైన వారు, మీరు గుర్తిస్తారని నాకు ముందే తెలుసు. మరి ఇందులో ఉన్న ఆహారాన్ని మీరు విభజించండి పిల్లలు. ఇదేమిటి పిల్లలు? గుర్తించండి. ఇది కోడి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దీని ఆహారం అంటే కోడి నుంచి వస్తుంది కదా పిల్లలు. గుడ్లు కోడి నుంచే వస్తాయి కదా పిల్లలు. మరి ఇక్కడ చూడండి, కింద పాల ట్యాంకర్ కనిపిస్తుంది కదూ, పాలు గ్లాసులో ఉన్నాయి కదూ, ఇది పాలు. ఇవి పశువుల నుండి వస్తాయి. మరి ఇక్కడ చూడండి పిల్లలు, చేపలు చెరువు నుండి మనకు వస్తాయి. దీని నుండి మనకు మాంసం వస్తుంది కదా పిల్లలు. మరి మిగతావన్నీ గమనించండి. ఇక్కడ పప్పాయ ఉంది, అరటికాయలు ఉన్నాయి, క్యాబేజీ మరియు బెండకాయలు, యాపిల్, గోంగూర, క్యాలీఫ్లవర్, క్యారెట్ మరియు కాజు, వంకాయలు, అన్నం ఉంది. ఇవన్నీ కూడా మొక్కల నుండి మనకి లభించే ఆహారం కదా పిల్లలు. అయితే
నేను ఇప్పుడు మీకు ఒక చిన్న కృత్యాన్ని ఇస్తాను. మీరు చాలా తెలివైన పిల్లలు కదా, తప్పకుండా చేస్తారని నాకు తెలుసు. అయితే ఈ కృత్యంలో మీరు చేయవలసిన పని, జంతువుల నుండి వచ్చే ఆహారానికి ఒక గుండ్రం చుట్టండి, మొక్కల నుండి వచ్చే ఆహారానికి ఒక రైట్ మార్కుని ఉంచండి. సరేనా పిల్లలు? చూద్దామా మరి? మీరు చాలా తెలివైన పిల్లలు, ఈ కృత్యాన్ని మీరు చాలా సులభంగా చేయగలరు. మరి ఆ కృత్యం ఏమిటో మీకు నేను చెప్పనా? ఆ కృత్యం ఏమిటంటే, వివిధ రకాల ఆహార పదార్థాలను ఒక పట్టికగా నేను మీకు చూపిస్తాను. ఆ పట్టికలో జంతువుల నుండి వచ్చే ఆహారానికి మీరు ఒక గుండ్రాన్ని చుట్టండి, మరి మొక్కల నుండి వచ్చే ఆహార పదార్థాలకు ఒక రైట్ మార్కును ఉంచండి. ఈ పట్టికలో చూడండి పిల్లలు, మీకు చిత్రాన్ని చూపిస్తాను. ఈ పట్టికలో చూడండి, రకరకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. నేను ఒక్కొక్క దాన్ని చదువుకుంటూ వస్తాను. చూడండి పిల్లలు, అన్నం, చికెన్ బిర్యానీ, పప్పు, సాంబారు, ఆమ్లెట్, కాకరకాయ కూర, ఆలుగడ్డ కూర, నెయ్యి, కేకు, బ్రెడ్, పెరుగు, పాలు, మరియు పచ్చడి, మరియు చేపల పులుసు, మరియు కోడికూర అనే ఆహార పదార్థాలు ఉన్నాయి. మీకు తెలుసు కదా ఏ ఆహార పదార్థాలు జంతువుల నుండి వస్తాయో, ఏ ఆహార పదార్థాలు మొక్కల నుంచి వస్తాయో కదా పిల్లలు. మరి నేను మీకు తెలియడానికి, అనుకూలంగా ఉండడానికి కొన్ని ఆహార పదార్థాలను గుండ్రాన్ని చుట్టాను. ఒకసారి చూడండి, ఈ ఆహార పదార్థాలలో చికెన్ బిర్యానీకి నేను గుండ్రాన్ని చుట్టాను, ఎందుకంటే ఇది జంతువుల నుండి వచ్చేది కాబట్టి. మరి ఇక్కడ చూడండి పిల్లలు, ఆమ్లెట్ దేంతో చేసుకుంటారు? గుడ్డుతో చేసుకుంటారు కదా, దీనికి కూడా నేను గుండ్రాన్ని చుట్టాను. మరి ఇక్కడ చూడండి పిల్లలు, చేపల పులుసు మనం దేంతో చేసుకుంటాం? చేపలతో తయారు చేసుకుంటాం, అంటే అది జంతువు నుంచి వచ్చిందనే కదా, అందుకే దానికి కూడా గుండ్రాన్ని చుట్టాను. మరి చివరిది చూడండి పిల్లలు, కోడికూర కోడి నుండి తయారవుతుంది కాబట్టి దానికి కూడా గుండ్రాన్ని చుట్టాను. ఈ విధంగా మీరు మొక్కల నుండి వచ్చే ఆహార పదార్థాలను రైట్ గుర్తు ఉంచండి. సరేనా పిల్లలు? సరే పిల్లలు, మీరు ఇటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా. మరి మీకు ఆహార పదార్థాల గురించి మరెన్నో ఆసక్తికరమైన అంశాలను అనుకుంటున్నారు కదా. వెరీ గుడ్. నాకు తెలుసు మీరు మంచి పిల్లలు, మీకు చదువుకోవడం అన్నా, ఎన్నో విషయాలు తెలుసుకోవడం అన్నా చాలా ఇష్టం. సరే, మీరు ఇప్పుడు ఆహారం మొక్కల నుండి మరియు జంతువుల నుండి వస్తుందని తెలుసుకున్నారు కదా. మరి ఏ జంతువుల నుండి మనం పాలు తీసుకుంటామో మీరు గుర్తించి చెప్పగలగాలి. నేను మీకు ఒక చిత్రాన్ని చూపిస్తాను. ఆ చిత్రంలో ఎన్నో రకాల పశువులు ఉంటాయి, కానీ మనం రోజు ఏ పశువుల పాలు తీసుకుంటామో మీరు గుర్తించి చెప్పగలగాలి. సరేనా పిల్లలు? అయితే ఈ చిత్రాన్ని చూడండి. ఇందులో ఏ జంతువుల పాలు మనం రోజు వినియోగిస్తామో గుర్తించండి. చూడండి, ఆవు పాలు మనం తీసుకుంటామా? వెరీ గుడ్, ఆవు పాలు మనం తాగుతాము. మరియు చూడండి, రెండవది ఏముంది? మనం బర్రె పాలు కూడా చాలా ఎక్కువగా తాగుతుంటాం. మరి మూడోది చూడండి పిల్లలు, సింహాన్ని అందరూ చూసారా? చూడలేదు కదూ. మరి అలాంటప్పుడు సింహం పాలు మనం ఎలా తాగుతాం పిల్లలు? తాగలేం కదా. వెరీ గుడ్, మనం సింహం పాలు తాగము. చూడండి పిల్లలు, నాలుగోది ఏముంది? జంతువు మేక. మరి మేక పాలు తాగుతామా పిల్లలు? వెరీ గుడ్, మేక పాలు మనం తాగుతాము. చూడండి పిల్లలు, ఐదవ జంతువు గుర్రం పాలు తాగుతామా పిల్లలు? అసలు గుర్రం ఎక్కడుంటుందో మనకి కనిపించదు. మనం గుర్రాన్ని చూడాలంటే గుర్రం సంరక్షించే స్థలానికి వెళ్ళాలి కదా పిల్లలు. మన చుట్టుపక్కల కనిపించదు కదా. మరి అలాంటప్పుడు మనం గుర్రం పాలు తాగుతామా? తాగం కదా. మరి చూడండి, ఆరవ జంతువుని చూద్దాం, గాడిద పాలు తాగుతామా? చాలా మంది పిల్లలకి గాడిద పాలు తాగుతామని తెలీదు, కానీ చాలా తక్కువ మంది గాడిద పాలను తాగుతారు. గాడిద పాలను ఎక్కువగా ఔషధాలు తయారు చేయడంలో వినియోగిస్తారు. చూడండి పిల్లలు, ఏడవ జంతువు గొర్రె పాలు కూడా మనం తాగుతాము. ఇది మన పరిసరాల్లోనే కనిపిస్తుంది. పులి పాలు తాగుతామా? మనం పులిని చూడాలంటేనే భయం కాదు పిల్లలు. పులి ఎంత పెద్దగా గాండ్రిస్తుంది, అమ్మో వింటేనే భయం వేస్తుంది కదూ. మరి అలాంటప్పుడు పులి దగ్గరికి వెళ్ళి దాని పాలు తీసుకొని మనం తాగగలమా? లేదు కదా. పులి పాలు మనం తాగము. అంటే మనం ప్రతిరోజు ఏ జంతువుల పాలను తాగగలుగుతామో మీరు ఒకసారి చెప్పండి పిల్లలు. వెరీ గుడ్,
ఆవు పాలు, బర్రె పాలు, మేక పాలు మరియు గొర్రె పాలను మనం ప్రతిరోజు తాగుతూ ఉంటాం కదా పిల్లలు. సరే, మరి మనం మాంసాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం పిల్లలు? వెరీ గుడ్, పశువుల నుంచి తెచ్చుకుంటాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. మరి అన్ని పశువుల మాంసాన్ని మనం తింటామా? తినము కదా. మరి ఏ ఏ పశువుల మాంసాన్ని మనం తింటామో మీరు చెప్పండి. వెరీ గుడ్ రవి, నువ్వు బాగా చెప్పావు. మనము మేక మాంసము, గొర్రె మాంసము, కోడి మాంసము, చేపల నుంచి వచ్చే మాంసము తింటాము కదా పిల్లలు. సరే, రవి బాగా చెప్పాడు కదా. సరే, ఇప్పుడు చూడండి, మరొక చిత్రాన్ని చూద్దాం. ఈ చిత్రంలో ఏ ఏ జంతువుల నుండి మాంసం వస్తుందో గుర్తించండి. చూడండి పిల్లలు, ఈ చిత్రంలో కోడి మరియు చీమకోడి, చేప, గొర్రె, మేక, పులి, సింహం, గాడిద, గుర్రం మరియు ఒంటె అనే జంతువులు ఉన్నాయి. కానీ ఇందులో మనం ఏ జంతువుల నుండి మాంసాన్ని తీసుకుంటాము? ఒకసారి గుర్తించండి. చాలా బాగా చెప్పారు, మీరంతా మంచి పిల్లలు. మనం మాంసాన్ని కోడి నుండి, చీమకోడి నుండి, చేపల నుండి, గొర్రె నుండి మరియు మేక అనే జంతువుల నుండి మాంసాన్ని తీసుకుంటాము కదా పిల్లలు. మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, ఇవి ఎంతో ఉపయోగకరమైనవి. మీలో చాలామంది పిల్లలు బడికి వచ్చేటప్పుడు లేటుగా లేస్తారు, లేదా తొందరగా లేచినా కూడా నిన్నటి హోంవర్క్ని ఇవాళ పొద్దున్నే హడావిడిగా చేస్తూ కూర్చుంటారు. మరికొంతమంది పిల్లలేమో ఆటలాడుకుంటూ, పాటలు పాడుకుంటూ సమయాన్ని ఉదయం అంతా వృధా చేస్తారు. మరి బడికి వెళ్ళాల్సిన సమయం అయినప్పుడు మాత్రం గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి స్నానం చేసి బ్యాగు వేసుకొని బడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. మరి తినలేదు కదా, తినకుండా బడికి రావడం కరెక్ట్ కాదు కదా పిల్లలు. మనం తినకుండా బడికి రావడం వల్ల చదువు మీద శ్రద్ధ చూపించలేము, అలా అని ఆటలు ఆడుకోలేము కదా. పైగా తలనొప్పి వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతాము. మరి ఇటువంటి పనులు చేయొచ్చా పిల్లలు? చేయకూడదు కదా. పెందలాడే లేవాలి, మరియు మనకి ఏమైనా చదువుకునే ఉంటే చదువుకోవాలి. తర్వాత శుభ్రంగా పళ్ళు తోముకొని స్నానం చేసి అమ్మ ఏం వండినా దాన్ని కడుపు నిండా తిని బడికి రావాలి. మధ్యాహ్నం బడికి వచ్చాక కూడా మధ్యాహ్న భోజనంలో పెట్టినవి వృధా చేయకుండా, పాడేయకుండా తినాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? చాలామంది పిల్లలు మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు అన్నాన్ని పాడేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు కరివేపాకుని మరియు కూరగాయ ముక్కలను మరియు గుడ్డుని పడేస్తూ ఉంటారు. ఇలా పడేయడం వలన శరీరానికి అందవలసిన పోషక పదార్థాలు అందవు. దీనివల్ల పిల్లలు బలహీనంగా ఉంటారు, చదువుపై శ్రద్ధ పెట్టలేరు. కాబట్టి మధ్యాహ్న భోజనాన్ని మీకు కావలసినంత పెట్టించుకొని దాన్ని పుష్టిగా తినండి. ఏ ఆహార పదార్థాన్ని కూడా పడేయకుండా తినాలి కదూ పిల్లలు. చేస్తారు కదా ఇప్పటి నుంచి మధ్యాహ్న భోజనాన్ని, మీ ఇంట్లో పెట్టే భోజనాన్ని పడేయకుండా తింటారు కదూ పిల్లలు. మీకు ఇప్పుడు నేను ఒక ఇంటి పని ఇస్తాను. అందులో ఏముంటుందంటే, మీ ఇంట్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు వండుకొని తింటారు కదా, అవునా? వెరీ గుడ్. మరి అందులో కొన్ని వండుకొని తినే ఆహార పదార్థాలు ఉంటాయి కదా, మరికొన్ని ఏమో వండకుండా తినే ఆహార పదార్థాలు ఉంటాయి. మీకు నేను చెప్పినప్పుడు వండకుండా తినే ఆహార పదార్థాలు ఏమిటా అని ఆలోచిస్తున్నారు కదూ పిల్లలు. మీరు పండ్లని వండుకొని తింటారా? తినరు కదా కదా పిల్లలు. మరి మనం అన్నాన్ని మాత్రం వండుకొని తింటాము కదా. ఈ విధంగా మీ ఇంట్లో ఏ ఆహార పదార్థాలని వండుకొని తింటారో, వండకుండా తింటారో మీరు పట్టికగా వేరువేరుగా రాయండి. చూడండి, నేను ఒక పట్టిక తయారు చేశాను. మీ ఇంటిలో వండుకొని తినే ఆహారాన్ని, వండకుండా తినే ఆహారాన్ని వేరు చేస్తూ పట్టికలలో రాయండి. చూడండి, వండిన తరువాత తినేవి నేను ముందే రాశాను. చూడండి, అన్నము, అన్నాన్ని మనం వండుకొని తింటాం కదా. మరి వండకుండా తినేవేంటియో చూడండి పిల్లలు, పండ్లు కదా పిల్లలు. పండ్లని మనం వండకుండానే తింటాము. ఇలా మీ ఇంట్లో వేటినైతే వండకుండా తింటారో వాటిని, మరియు వేటిని వండుకొని తింటారో వాటిని వేరు చేస్తూ
నేను ఇచ్చిన పట్టికలో మీరు రాయండి. సరేనా పిల్లలు? అయితే పిల్లలు, నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ చిత్రాన్ని చూడండి పిల్లలు ఒకసారి. ఈ చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది? ఒక బాలుడు మురికిగా ఉన్న ప్రదేశంలో అన్నాన్ని తింటున్నాడు కదూ. అవునా కాదా పిల్లలు? చూడండి, ఆ ప్రదేశం ఎంత మురికిగా ఉన్నదో కదూ పిల్లలు. మరి ఇంకొక చిత్రాన్ని చూద్దాం. చూడండి పిల్లలు, ఈ చిత్రంలో ఎంతోమంది పిల్లలు ఉన్నారు కదూ. అందులో ఒక పిల్లవాడు ఆహార పళ్ళెం చూస్తూ ఉన్నాడు కదూ. తన చేతిలో తన చెల్లెల్ని కూడా ఎత్తుకొని ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే తన వెనకాల ఎంతోమంది పిల్లలు ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదూ. అవునా కదూ పిల్లలు? మరి ఈ చిత్రం ద్వారా మీకేమర్థమవుతుంది? అందరికీ ఆహారం అందడం లేదు. మరి ఇటువంటి ఆహారం మీకు అందుతుంది. మీ ఇంట్లో పెద్దవారు పెడుతున్నారు, మధ్యాహ్నం మనం బడిలో తింటున్నాము, రాత్రి ఇంటికి వెళ్ళాక మీ ఇంట్లో మళ్ళీ మీ పెద్దవాళ్ళు పెడుతున్నారు. మరి ఇటువంటి ఆహారం అంటే చాలా ఎక్కువ మందికి దొరకని ఆహారం మనకు దొరుకుతుంది. అటువంటి ఆహారాన్ని దాని పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలి పిల్లలు మనం కదూ. బాధ్యతగా వ్యవహరించడం అంటే ఏమిటి? అది దొరికినప్పుడు పుష్టిగా తినడం, కావలసినంత మాత్రమే పెట్టుకోవడం, మళ్ళీ కావలసి వస్తే మరికొద్దిగా పెట్టుకొని మళ్ళీ దాన్ని పూర్తిగా తినేయడం, ఆహారంలోని పోషక పదార్థాలను పడేయకపోవడం. పోషక పదార్థాలు అంటే మీకు తెలుసు కదా, కూరగాయ ముక్కలు, కరివేపాకు ముక్కలు, మరియు ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు, ఇవి పడేయకుండా ఆహారంలో మీరు కలుపుకొని తినాలి కదా పిల్లలు. మరి ఇవన్నీ తినడం వల్ల మీకేమొస్తుంది చెప్పండి పిల్లలు? ఇవన్నీ తినడం వల్ల మన శరీరానికి బలం వస్తుంది, మరియు ఎన్నో పనులు చేయడానికి శక్తి లభిస్తుంది. ఇటువంటి ఆహార పదార్థాన్ని మనం ఖచ్చితంగా తినాలి, ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. సరేనా పిల్లలు? మరి మనం మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం.